ఫెయిల్డ్ 1 వీక్ ఇంప్లాంట్ లోడెడ్ బ్రిడ్జ్. ఒక్క వారంలోనే ఇంప్లాంట్స్ పెట్టించుకొని దాని మీద జిర్కోనియా బ్రిడ్జ్ పెట్టించుకోవడం సరైన విధానమేనా? ఈ 38 ఏళ్ల పేషెంట్‌కు వేరే క్లినిక్‌లో పై దవడలో 4 ఇంప్లాంట్స్ ఫిక్స్ చేసి దాని మీద సపోర్ట్ అయినటువంటి జిర్కోనియా బ్రిడ్జి ఒక వారం రోజుల్లోనే లోడ్ చేశారు. ఒక సంవత్సరం తరువాత కుడివైపు విపరీతమైన నొప్పి వచ్చింది. ఒక ఇంప్లాంట్‌కి ఇన్ఫెక్షన్ వచ్చి పూర్తిగా లూజ్ అయిపోయింది. అప్పుడప్పుడు కళ్ళ చుట్టూ కూడా వాపు వస్తుంది. ఇతను మా దగ్గరకు వచ్చినప్పుడు పరిశీలిస్తే చాలా ప్రాబ్లమ్స్ కనిపించాయి. వెనుక వైపు ఉన్నటువంటి ఇంప్లాంట్స్ మరీ సన్నగాను, మరీ షార్ట్‌గాను ఉన్నాయి. అవి పూర్తిగా ఎముకలో లేవు. ఆల్మోస్ట్ మిగిలిన ఇంప్లాంట్స్ అన్నింటికి చుట్టుపక్కల గ్రాన్యులేషన్ టిష్యూ మరియు ఇన్ఫెక్షన్ కనిపించింది. ఇతనికి అర్జెంటుగా ఫిక్స్డ్ టీత్ ఇవ్వలేమని ముందే చెప్పేశాము. ఆస్టియో ఇంటిగ్రేషన్ కావాలంటే త్వరితగతిన సాధ్యపడదు. దానికి కావాల్సినంత సమయం ఇవ్వాలి. చాలామంది అసలు పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ ఇంప్లాంట్ టీత్ వారంలో పెట్టేస్తామని మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. కానీ మా ఫిలాసఫీ వేరు. మీకు ఇమ్మీడియేట్‌గా పళ్ళు పెట్టాలంటే పెట్టవచ్చు గానీ, వాటిని ఆహారం తినడానికి, చిరకాలం ఉండడానికి ఎంతకాలం ఉపయోగపడతాయి అనే దాని మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తాము. అందుకనే లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ గురించి మేము ఆలోచించి ఇమ్మీడియేట్ లోడింగ్ అనే దాన్ని సాధారణంగా చేయము. ఈ కేసులో మా ప్లాన్ ఏమిటంటే, మిగిలిన ఇంప్లాంట్స్ అన్నింటినీ కూడా తీసివేసి, వాటి చుట్టూ ఉన్న గ్రాన్యులేషన్ టిష్యూని క్లియర్ చేసి, డిస్ట్రాయ్ అయిపోయినటువంటి బోన్ గ్రాఫ్ట్‌తో డెవలప్ చేసి, కనీసం 6 నెలలు ఎదురు చూసి, అప్పుడు ఇంప్లాంట్ ప్లానింగ్ చేసినట్లయితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. చివరికి చెప్పేదేమిటంటే, ఎవరైనా ఫుల్ మౌత్ ఫైనల్ ఫిక్స్డ్ టీత్ వారం రోజుల్లో పెట్టవచ్చు అంటే, అర్జెంట్‌గా అక్కడి నుంచి పారిపోండి.